నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చుట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల తప్పకుండా అమలు చేసి తీరుతామని ఆమె చెప్పారు. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని, అర్హులైన వారికి పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అధికారులే మీ దగ్గరకు వచ్చి మీ దరఖాస్తులను తీసుకుంటామని చెప్పి, అదే విధంగా ఈ రోజు ప్రజాపాలన కింద అభయహస్తం ఏవైతే మన 5 గ్యారెంటీలు ముందైతే అమలు చేయడానికి అని చెప్పి మీ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నేను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పారు, అమ్మ మాకు ఇల్లు లేవు, ఇందిరమ్మ ఇల్లులు ఉన్నా కూడా అవి కూలిపోవడం జరిగింది. అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. రేషన్ కార్డు అన్నారు, అవన్నారు, ఇవన్నారు, అందరు పెన్షన్లు అన్నారు. అన్నిటికీ కూడా ఒకటే దరఖాస్తు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆ దరఖాస్తు ఫామ్ అనేది నింపాలని కూడా తెలియజేస్తున్నా. ఏదైనా మీకు కొంచెమైనా డౌట్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా తీర్చడానికి అధికారులు ఇక్కడ ఉంటారు. అధికారులని సహాయం తీసుకోండి. వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడల్లా మీరు అధికారుల సహాయం తీసుకొని దాన్ని బట్టే ఫామ్ అనేది కూడా ఫిల్ చేయాలనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మన వార్డులో ఉన్న యువత కూడా ముందుకు వచ్చి తప్పకుండా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైతే